కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. తాడిపత్రి వైఎస్ఆర్ సర్కిల్లో నిర్వహించే ప్రచార భేరీ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో, 3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం జగన్ ప్రచార సభలు ఉంటాయి. ప్రతిరోజు 3 ప్రచార సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముక్క నువ్వే రెడ్డికి సింగ్ సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. శివారెడ్డి, గుడ్ మార్నింగ్. సో జన సందోహమైంది తాడిపత్రి వైఎస్ఆర్ సర్కిల్, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా తాడిపత్రికి చేరుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇప్పటికే సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యి, అదేవిధంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా పూర్తి స్థాయిలో విజయవంతమైంది. దాదాపుగా 22 జిల్లాల్లో 2,000 కిలోమీటర్ల పాటు బస్సు యాత్ర నిర్వహించిన తర్వాత ఇవాళ నుంచి ఆ ఎన్నికల సమర భేరీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 బహిరంగ సభలు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఎందుకంటే ఇప్పటికే గడిచిన 58 మాసాల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దిగ్విజయంగా ముందుకెళ్తూ ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు ఆయన సభల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వాతావరణం కనిపిస్తోంది. చూడొచ్చు, విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. పెద్ద సంఖ్యలో దాదాపుగా 1,000 లక్షల మంది జగన్ కోసం ఎదురు చూస్తున్న వాతావరణం కనిపిస్తోంది. తాడిపత్రి పట్టణం అంతా జన సందోహంతో నిండిపోయిన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తారో ఆయన్ని చూద్దామన్న ఆశతో ఇక్కడున్న ప్రజల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు, అదేవిధంగా యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ నిరాగాలతో హోరెత్తుతున్న వాతావరణం కనిపిస్తుంది. తాడిపత్రిలో ఒక పండుగ వాతావరణం లేదు. ఎందుకంటే దాదాపుగా గడిచిన 5 సంవత్సరాల రోజుల్లో 2,70,000 కోట్ల రూపాయలు యూపీకి ద్వారా నేరుగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అకౌంట్లకు జమ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా మౌలిక సౌకర్యాలు కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముక్క నువ్వే బడిగంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు, రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్.
నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడిపత్రికి చేరుకునున్నారు. తాడిపత్రి వైఎస్ఆర్ సర్కిల్లో నిర్వహించే ప్రచార భేరీ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో, 3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం జగన్ ప్రచార సభలు ఉంటాయి. ప్రతిరోజు 3 ప్రచార సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. ప్రస్తుతం తాడిపత్రి సభకు సంబంధించి జనసందోహం కనిపిస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఇప్పుడు ప్రచార సభలతో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ తాడిపత్రిలో ప్రచార సభ ఉండబోతోంది. జన సందోహం కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ జెండాలను ఊపుతూ ప్రతి కార్యకర్త, ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తాడిపత్రి ప్రచార సభకు చేరుకోబోతున్నారు. సో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఆసక్తి నెలకొంది. బస్సు యాత్ర, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా కార్యకర్తల్లో, ప్రజల్లో ఒక జోష్ నింపారు. మళ్ళీ ఇప్పుడు తాడిపత్రి ప్రచార సభలు కూడా ఇవాళ జరగబోతుంది. సో దీంతో మరింత జోష్ నింపేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ.
జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి